వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కుకింగ్ అండ్ ఫ్యాషన్ ఆల్ ఇన్ వన్. ఈరోజు ఈ వీడియోలో లేటెస్ట్ పట్టు బ్లౌజ్ బ్యాక్ నెక్ డిజైన్స్ చూపిస్తున్నానండి. ముందుగా మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే వీడియో కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి దాని పక్కన ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. అలా చేసినట్లయితే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా చేరుతుంది. ఈ వీడియోలో అయితే చాలా కలెక్షన్స్ ఉన్నాయండి, అందుకే వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో చూస్తున్న టైంలో మీకు నచ్చిన డిజైన్స్ అన్నిటిని కూడా స్క్రీన్ షాట్ తీసి సేవ్ చేసి పెట్టుకోండి. అవి మీకు ఫ్యూచర్లో యూజ్ అవుతాయండి. అంటే మీ టైలర్కి చూపించి ఈ విధంగా స్టిచ్ చెయ్యి అని చెప్పడానికి మీకు సులభంగా ఉంటుంది. ఎంతైనా మనం ఎక్స్ప్లెయిన్ చేసిన దానికంటే కూడా ఇమేజ్ చూపిస్తే ఎవరికైనా ఈజీగా అర్థమవుతుంది కదండి. సో స్క్రీన్ షాట్ తీసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక ఈ వీడియోలో చూస్తున్నారు కదండి, ఇవన్నీ పట్టు శారీస్ కోసం చూపిస్తున్నానండి. బట్ ఇవి మీకు నచ్చితే వేరే టైప్ ఆఫ్ శారీస్కి కూడా ట్రై చేయొచ్చు. అంటే కాటన్ కానీ, డైలీ వేర్, సిల్క్, అలాగే ఈ మధ్యకాలంలో ఆర్గాన్జా, ఇలా ఈ టైప్ ఆఫ్ శారీస్కైనా ట్రై చేసి చూడండి, బాగుంటాయి. ఇక ఇందులో పట్టు బ్లౌజెస్ చూసారు కదండి. మనకు పట్టు శారీస్ అనగానే మగ్గం వర్క్ కానీ, ఆరి వర్క్, ఇలా వేలు ఖర్చు పెట్టి పెట్టుకుంటారండి. బట్ అలా కాకుండా ఇలా సింపుల్గా ట్రై చేసి చూడండి, బాగుంటుంది. అలాగే మనకి శారీ పట్టు కాబట్టి హెవీగా ఉంటుంది కాబట్టి బ్లౌజ్ అనేది ఇలా సింపుల్గా పెట్టుకున్నా కూడా చూడడానికి క్లాస్గా కనిపిస్తుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇక ఇందులో డిజైన్స్ అయితే చాలా యూనిక్గా ఉన్నాయండి, మీరు ఎక్కడ చూసి ఉండరు. ఇందులో బ్యాక్ నెక్స్ చూసినట్లయితే డోరీ మోడల్ కానీ, పోట్లీ బటన్, బౌ మోడల్, ప్యాచ్ వర్క్, సైడ్ నెక్ బ్లౌజెస్, అలాగే ఇందులో స్లీవ్ డిజైన్స్ కూడా ఉన్నాయండి. అందుకే వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇక మనం ప్యాచ్ వర్క్ వేసుకున్నప్పుడు రౌండ్గా వేసుకోవచ్చు, లేదా యూ షేప్లో, స్క్వేర్లో, పై పార్ట్ వేరే కలర్, కింది పార్ట్ వేరే కలర్, అలా కూడా వేసుకోవచ్చు అండి. అలాగే నెట్ క్లాత్ యూస్ చేసి కూడా ఇందులో ప్యాచ్ వర్క్ వేసుకున్నవచ్చు అండి. అందుకే వీడియో చూసినట్లయితే మీకు ఒక ఐడియా వస్తుందండి. అలాగే నెక్స్ అనేవి ఎప్పుడు పెట్టుకునే విధంగా యూ, స్క్వేర్, స్టారే కాకుండా ఇందులో సైడ్ నెక్ డిజైన్స్, కట్ వర్క్ డిజైన్స్, అలాగే డోరీ మోడల్, థ్రెడ్ మోడల్. ఇంకొకటి ఏంటంటే ఇందులో మనకి బ్లౌజ్ నెక్ అనేది హైలైట్ కావాలి అంటే ఆపోజిట్ కలర్ తోటి పైపింగ్ కానీ, లేస్ కానీ వేసుకుంటే బాగుంటుందండి. లేదా ఆపోజిట్ కలర్ తోటి ప్యాచ్ వేసుకున్నా బాగుంటుంది. ఒకవేళ మీకు శారీ సింగిల్ కలర్ ఉందనుకోండి, గోల్డ్ కానీ, సిల్వర్ కానీ పైపింగ్ వేసుకోండి, బాగుంటుంది. ఇక ఈ వీడియోలో చూస్తున్నారు కదండి, ఇందులో అయితే మనకి 2 కలర్ బ్లౌజ్ డిజైన్స్ ఉన్నాయి, అలాగే సింగిల్ కలర్ బ్లౌజ్ డిజైన్స్ కూడా ఉన్నాయి. సో మీకు ఎలా నచ్చితే అలా ట్రై చేసి చూడండి. ఈ వీడియో అయితే మీకు డెఫినెట్గా నచ్చుతుంది అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఫ్యూచర్లో మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను అలాంటి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తానండి. మీరు ఒకసారి నా ఛానల్ని విజిట్ అయ్యి ప్లేలిస్ట్లో చూస్తే అక్కడ చాలా కలెక్షన్స్ ఉంటాయండి. పట్టు బ్లౌజ్ డిజైన్స్, ఫ్యాన్సీ బ్లౌజ్ డిజైన్స్, కిడ్స్ వేర్ జ్యువెలరీ కలెక్షన్స్, పర్ల్ జ్యువెలరీ కలెక్షన్స్, అలాగే కిడ్స్ హాఫ్ శారీస్, లెహెంగాస్, ఇలా A to Z అన్నీ చూడొచ్చండి. అలాగే నన్ను సపోర్ట్ చేయండి. ఈ వీడియోని పూర్తిగా చూసేందుకు థ్యాంక్ యూ సో మచ్. కీప్ వాచింగ్. థ్యాంక్ యూ.